చీరాల చర్చ్ రోడ్డులో లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధి కనపర్తి కిరణ్ కుమార్ ట్రైసైకిల్ పంపిణీ చేసి మాట్లాడారు. చీరాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు పేద దివ్యాంగులకు ట్రైసైకిల్ లేక కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన తమ ఆర్గనైజేషన్ అధినేత రామిశెట్టి దిలీప్, అనుష దంపతులు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి 2 ట్రైసైకిళ్లను అందించడం జరిగిందన్నారు. చీరాలలో గత కొంతకాలంగా విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, నిరుద్యోగులకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, సాంబయ్య, దయాకర్, శివ, వసంతరావు, గ్రేస్ బాబు, రాజు, రాజేష్, గోపి, సుభాని, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ స్థాపించి నేటికి 5 సంవత్సరాలు జరిగింది. అయితే ఈ ఆర్గనైజేషన్ తరపు నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తా ఉన్నాము. అయితే ఈ రోజు నాగరాజు, రేఖ అనే 2 వికలాంగులు, వాళ్ళకి నాన్న వారు ఉండి కూడా సరైన ఆధారం లేక వాళ్ళ యొక్క పోషణ చేసుకోవడం కష్టంగా ఉంది. వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు చిన్నపాటి పని చేసుకుంటూ నేల మీద దూకుంటూ పాపం తిరుగుతూ ఉంటారు. అది ఎండాకాలం అప్పుడు వాళ్ళ చేతులు కావడం చాలా ఇబ్బందికరం. కాలు లేకపోతే మనకే అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. అయితే వర్షం వచ్చినప్పుడు కూడా బురదలో తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి సరైన పోషణ లేక వాళ్ళ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. అయితే వీళ్ళు ఎంతో మందిని అడగడం జరిగింది, సరైన ఆధారం లేదు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మాకు ట్రైసైకిల్స్ అందిస్తే మా సొంతగా మేము పని చేసుకొని బతుకుతామని చెప్పన్నారు. అది నిమిత్తం మా ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారి వెంటనే స్పందించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో 2 ట్రైసైకిల్స్ ని బహుకరించినారు. ఇందుని బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వీరు ఈ రెండింటిని సైకిల్స్ ఆధారం చేసుకుని వాళ్ళు సొంతంగా జీవనాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అయినటువంటి మా స్నేహితులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ గురించి థ్యాంక్స్ చెప్తున్నాను.